ఔషధి సాకార్ మురళి. ఈరోజు డేటు 1/2/25. మధురమైన పిల్లలారా, మీ ఆత్మలొక స్వధర్మము శాంతి, మీ దేశము శాంతిధామం. మీరు ఆత్మ శాంత స్వరూపం, అందుకే మీరు శాంతి అడిగే అవసరమే లేదు. ప్రశ్న: మీ యోగ బలము ఏ ఒక్క కమాల్ చేస్తుంది? జవాబు: యోగ బలం నుండి మీరు మొత్తం ప్రపంచాన్ని పవిత్రంగా చేయగలరు. మీరు ఎంత కొద్దిగా పిల్లలున్నారో యోగ బలం ద్వారా మొత్తము కొండని ఎత్తి బంగారు కొండగా స్థాపన చేస్తారు. 5 తత్వాల్ని కూడా సతో ప్రధానంగా చేస్తారు. మంచి ఫలాన్ని ఇస్తారు. సతో ప్రధానమైన తత్వాల ద్వారా ఈ శరీరం కూడా సతో ప్రధానంగా దొరుకుతుంది. అక్కడ ఫలాలు కూడా చాలా పెద్ద పెద్దగా స్వాదిష్టంగా ఉంటుంది. ఓం శాంతి. ఎప్పుడు ఓం శాంతి అంటారో అప్పుడు చాలా ఖుషి కలగాలి. ఎందుకంటే వాస్తవంగా ఆత్మ ఒక స్వరూపమే శాంతి, దానొక స్వధర్మమే శాంతి. దీనిపైన సన్యాసులు కూడా అంటుంటారు, శాంతి మీ ఒక గొంతులో ఆరంగా ఉంది అంటారు. శాంతి బయట పుడికే అవసరమే లేదు. ఆత్మ స్వత శాంత స్వరూపంగా ఉంది. ఈ దేహంలో పాత్రాన్ని అభినయించాలి. ఆత్మ సదా శాంతంగా ఉంటే కర్మము ఎలా చేసేది? కర్మమైతే చేయాలి కదా. శాంతిధామంలో ఆత్మ శాంతంగా ఉంటుంది. అక్కడ దేహమే ఉండదు. ఈ సన్యాసీలు ఎవరు అనుకోరు నేను ఆత్మ అని. శాంతిధామంలో ఉండేవాళ్ళు. పిల్లలు చెప్తారు, శాంతిధామము మన దేశము, మళ్ళా సుఖధామానికి వెళ్ళి పాత్రాన్ని అభినయించాలి. తర్వాత రావణ రాజ్యం కూడా దొరుకుతుంది దుఃఖధామంలో. ఇది 84 జన్మల ఒక కథ. భగవంతుని ఒక మహావాక్యము, అర్జునుని ఒక ప్రతి. తనకి తన జన్మాల గురించి తెలియదు. ఇలా ఎందుకంటారు? ఎందుకు ఒక్కరికి గ్యారంటీ ఇస్తారు? ఈ రాధాకృష్ణులు కూడా గ్యారంటీనే కదా. బాబా అంటారు, పిల్లలకి తెలుసు అందరూ పిల్లలే, అయితే అందరూ 84 జన్మాలు తీసుకోరు. కొందరు మధ్యలో వస్తారు, కొందరు అంతింలో వస్తారు. వీళ్ళదైతే గ్యారంటీ కదా. అందుకే అంటారు, ఏ పిల్లలారా, వీళ్ళు అర్జునుడు కదా, ఈ రథం పైన సవారీ చేస్తున్నారు. పిల్లలు స్వయం అంటారు, నేను ఎన్ని జన్మాలు తీసుకుంటాను? సేవ చేయలేదు అంటే సత్యుగంలా కొత్త ప్రపంచంలో ముందు ఎలా వస్తారు? అంత అదృష్టం ఎక్కడుంటుంది? ఎవరు తర్వాత జన్మాన్ని తీసుకుంటారో ఇల్లు అయితే పాతదైపోతుంది కదా. నేను వీళ్ళ కోసం చెప్తాను, వీళ్ళ కోసం నేను గ్యారంటీ తీసుకుంటాను. మీరు కూడా అనుకుంటారు, మమ్మ బాబా 84 జన్మాలు తీసుకుంటారు. కుమార్కా దాది, జానకి దాది, ఇలాగా మహారథులు ఎవరున్నారో వాళ్ళు 84 జన్మాలు తీసుకుంటారు. ఎవరు సేవ చేయలేదో ఖచ్చితంగా జన్మాలు కూడా తర్వాతే తీసుకుంటారు కదా. అనుకుంటారు, మనం పాస్ కాలేమో, అంతింలో వస్తాము. స్కూల్లో కూడా రేస్ ఉంటుంది. వాళ్ళొక్క లక్ష్యానికి వెళ్ళి చేరి మళ్ళా వాపసు వస్తారు. అందరూ ఒకేలాగా ఉండలేరు. రేసు కూడా కొద్దిగా కాలు జారింది అంటే వ్యత్యాసం అయిపోతుంది, మళ్ళా సీదా ఉండే జాగాలో వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా అశ్వం ఒక రేసు. అశ్వము అని గురానికి చెప్తారు కదా. రథానికి గురం అంటారు. బాకీ ఇదేం చూపిస్తారో, దక్ష ప్రజాపిత యజ్ఞాన్ని రచించినారు, దాంట్లో గురాన్ని స్వాహం చేసినారు. ఇటువంటి విషయాలు ఏమీ లేదు. దక్ష ప్రజాపితను లేదు, అలాగ యజ్ఞాన్ని కూడా ఎవరు రచించలేదు. పుస్తకాల భక్తి మార్గంలో ఎన్నో కథలు రాసిస్తున్నారు. దాని పేరే కథ కదా. ఎన్నో కథలు వినిపిస్తుంటారు. ఇదైతే చదువైంది, చదువుకి కథ అని ఎవరు చెప్పరు. స్కూల్లో చదువుకుంటారు, లక్ష్యం అయితే ఉంటుంది కదా. మనము ఈ చదువు ద్వారా పని చేస్తాము, పని దొరుకుతుంది, ఏమో ఒకటి దొరుకుతుంది కదా. ఇప్పుడు పిల్లలు ఆత్మ అభిమానిగా చాలా ఉండాలి. ఇదే ఒక శ్రమ.
తండ్రిని స్మృతి చేసే ద్వారా వికర్మాలు వినాశనం అవుతుంది. ముఖ్యంగా స్మృతి చేయాలి. అలా కాదు నేనైతే శివబాబా సంతానము, స్మృతి ఎందుకు చేయాలి? లేదు, స్మృతి చేయాలి. మిమ్మల్ని మీరు స్టూడెంట్ అని తెలుసుకోవాలి. మనం ఆత్మలంతా బాబా మనకి చదువుపిస్తున్నారు, ఇది కూడా మర్చిపోతారు కదా. శివబాబా ఒకరే టీచర్. ఈ సృష్టి ఒక ఆది మధ్య అంత్య రహస్యాన్ని చెప్తారు. ఇది కూడా గుర్తున్నది. ప్రతి ఒక్క పిల్లలకి వాళ్ళ హృదయంతో అడగాలి, ఎంత సమయము బాబా ఒక స్మృతి ఉంటుంది. జాస్తి టైము బయట విచారాలని వెళ్ళిపోతుంది, దానికి బయట మకం అంటారు. స్మృతి కూడా ముఖ్యంగా ఉంటుంది. భారతంలో యోగంకి చాలా మహత్వం ఉంది. అయితే యోగం ఎవరు నేర్పిస్తారు ఇది కూడా ఎవరికి తెలియదు. భగవద్గీతలో శ్రీకృష్ణుని ఒక పేరు రాసినారు. ఇప్పుడు శ్రీకృష్ణని స్మృతి చేసేది కాదు కదా. చేస్తే ఒక్కరు పాపం కూడా కట్టు కాదు. ఎందుకంటే వాళ్ళు దేహదారి. 5 తత్వాలు తయారైంది. వాళ్ళని స్మృతి చేసినామంటే మట్టిని స్మృతి చేసినట్లే 5 తత్వాల్ని స్మృతి చేసినట్లు. శివబాబా అశరీరి, అందుకే అంటుంటారు అశరీరిగా కాండి, నన్ను స్మృతి చేస్తూ ఉండండి అంటుంటారు. ఏ పతిత పావన వాళ్ళు ఒకరే కదా. యుక్తితో అడగాలి, గీతకి భగవంతుడు ఎవరు? భగవంతుడు రచయిత ఒకరే కదా. మనుషులు వాళ్ళకు వాళ్ళే భగవంతులు అని ఎవరు చెప్పుకోలేదు. చెప్పుకుంటే కూడా మీరంతా నా సంతానము అని చెప్పలేరు. లేదు అంటే తతత్వం అంటారు, లేదు ఈశ్వరుడు సర్వయాపి అంటారు. నేను భగవంతుడు, నువ్వు భగవంతుడు, ఎక్కడ చూస్తే అన్ని చోట్ల వాళ్ళే ఉండారంటుంటారు. రాళ్ళు రెప్పులు ఉండారు అంటారు. మీరు మా పిల్లలు అని ఎవరు చెప్పలేరు. ఇదైతే బాగా తెలుసు. ఏ ముద్దు పిల్లల్లారా, ఆత్మిక పిల్లల్లారా అంటారు. ఇలాగా ఎవరు చెప్పలేరు కదా. ముసల్మాన్కి ఎవరన్నా అన్నారనుకోండి నా ముద్దు పిల్లల్లారా అని, అప్పుడు వాళ్ళు ఒక దెబ్బ కొడతారు. ఒక పారలౌకిక తండ్రి అంటుంటారు. ఈ సృష్టిలో ఆది మధ్య అంత్య జ్ఞానం వాళ్ళే ఇస్తారు కదా. 84 జన్మాల ఒక రహస్యం, ఆ మెట్లు కూడా వాళ్ళే చెప్తారు. వాడికి నిరాకార తండ్రి అంటారు. వాడొక నిజమైన పేరు శివ. మనుషులు ఎన్నో పేర్లు పెట్టేసినారు, ఎన్నో భాషలు ఉన్నాయి. వాళ్ళ భాషల్లో పేర్లు పెట్టుకుంటూ వెళ్ళారు. ఎలాగో బాంబేలో వెళ్ళినప్పుడు బబుల్ నాట్ అంటారు. అయితే అర్థమైతే తెలీదు. మీకే తెలుసు, ముళ్ళుల నుండి పుష్పాలుగా చేసేవాళ్ళు. భారతంలో శివ బాబాకి 1000 పేర్లు ఉన్నాయి. అర్థమైతే తెలియదు కదా. బాబా పిల్లలు చెప్తుంటారు, దాంట్లో కూడా మాతల్ని బాబా ముందు పెడతారు. ఈ రోజు స్త్రీలకి గౌరవం ఉంది ఎందుకంటే బాబా వచ్చినారు కదా. బాబా మహిమ కూడా ఉన్నతంగా చేసినారు. శివశక్తులు కదా. మీరే శివ బాబాని అర్థం చేసుకున్నారు. సత్యమైతే ఒకటే, గాయనం కూడా ఉంది. సత్యం అనే నావ అల్లాడుతుంది, అయితే మునిగిపోదు. మీరు కూడా సత్యమే. కొత్త ప్రపంచం ఒక స్థాపన జరుగుతా ఉంది. బాకీ అబద్ధం అనే నావ సమాప్తి. మీరు కూడా ఇక్కడైతే రాజ్యం చేయలేరు. ఇంకొక జన్మాన్ని తీసుకొని రాజ్యం చేస్తారు. ఇది చాలా గుప్తమైన విషయాలు, మీకు మాత్రం తెలుసు. బాబా దొరకలేదంటే మనకు కూడా ఏమీ అర్థమయ్యేది కాదు. ఇప్పుడైతే అర్థం చేసుకున్నాము. వీళ్ళు యుధిష్ఠిర్ యుద్ధం ఒక మైదానంలో నిలుచుకొని ఉన్నారు. మీరు కదా నిర్వికారి అహింసకులు. మనుషుల హింస అని కొట్లాడేదానికి అంటుంటారు. బాబా అంటారు ముఖ్యమైన హింస కామ కటారి చేసేది, అంటే కామ మహాశత్రు కదా. దీనిపైన విజయాన్ని పొందాలి. ముఖ్యమైన మాట కామ వికారం. పతితులు అయ్యే వాళ్ళకి వికారి అంటారు. వికారి అన్నప్పుడు పతితులు అయినట్లే కదా. ఎవరు వికారంలో వెళ్తారో వాళ్ళు. క్రోధం చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎవరు ఇలాగన్నారు, మీరు వికారి. క్రోధికి క్రోధి, లోభికి లోభి అంటుంటారు. దేవతలు నిర్వికారిగా ఉండేవాళ్ళు దేవతలకి నిర్లోభి, నిర్మోహి, నిర్వికారి అంటారు.
వాళ్ళు ఎప్పుడూ వికారంలా వెళ్ళరు. మీకంటారు కదా, వికారంలా వెళ్ళలేదు అంటే పిల్లలు ఎలా దొరుకుతారు? వాళ్ళైతే నిర్వికారాన్ని ఒప్పుకోరు. సత్యుగం అయితే నిర్వికారి ప్రపంచం, ద్వాపర కలియుగము వికారి ప్రపంచము. స్వయం వికారీలు దేవతల ముందు నిర్వికారి అంటుంటారు. మీకే తెలుసు, మనం కూడా వికారిగానే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇలాగా నిర్వికారిగా తయారైతూ ఉన్నాం. ఈ లక్ష్మీనారాయణలో స్మృతి అనే బలం ద్వారా పదవిని తీసుకున్నారు, మళ్ళా తీసుకుంటారు. మనమే దేవతలుగా ఉండేవాళ్ళు, మనమే కల్పం వెనక ఇలాగా రాజ్యం చేసేవాళ్ళు. మళ్ళా పాగొట్టుకున్నాము, మళ్ళా పొందుకుంటూ ఉన్నాం. ఈ ఒక చింతన బుద్ధిలో ఉన్నప్పుడే మనం ఖుషీగా ఉండేకి సాధ్యం. అయితే మాయ ఆ స్మృతిని మర్చిపోయేలాగా చేస్తుంది. పిల్లలకు తెలుసు మనం స్థిరంగా స్మృతిలో ఉండలేం. పిల్లలు స్థిరమైన స్మృతిలో ఉన్నప్పుడు తొందరగా కర్మాతీత స్థితిని పొందుకుంటారు. ఆత్మ వాపస్సు వెళ్ళిపోతుంది. అయితే అలా కాదు, ముందు నంబర్ అయితే వెళ్ళాలి కదా. తర్వాత శివబాబా ఒక జాతర కూడా వెళ్తుంది. పెండ్లో కూడా చూడండి, మాతలు కుండ పైన ఒక దీపాన్ని వెలిగించుకొని వెళ్తారు. ఇది దీనొక గుర్తే. శివబాబా ప్రియతముడు సదా వెలిగే జ్యోతి. బాకీ మనమంతా జ్యోతి వెలుగుతూ ఉన్నాము. ఇక్కడ ఒక విషయం మళ్ళా భక్తి మార్గంలో వాళ్ళు తీసుకుని వెళ్ళారు. యోగ బలం ఇంకా జ్యోతి వెలుగుతుంది. యోగం నుండి మనం పవిత్రంగా అవుతాం. జ్ఞానం నుండి ధనం దొరుకుతుంది. చదువు సంపాదనకి మూలం కదా. యోగ బలం ద్వారా మనం ముఖ్యంగా భారతం మరియు మొత్తం విశ్వాన్ని పవిత్రంగా చేస్తాం. దీంట్లో కన్నీలు చాలా మంచిగా సహయోగం చేయొచ్చు. సర్వీస్ చేసి ఉన్నతమైన పదవి తీసుకోవచ్చు. జీవితం వజ్రం సమానంగా కావాలి, తక్కువేమి కాదు కదా. గాయనం కూడా ఉంది, ఫాలో ఫాదర్ చేయండి. తల్లి తండ్రిని అనుకరణ చేయండి. అనన్యమైన సహోదర సహోదరిని కూడా చేయండి. మీరు పిల్లలు ప్రదర్శనలా చెప్పచ్చు, మనకి ఇద్దరు తండ్రి ఉన్నారు, లౌకిక తండ్రి మరియు అలౌకిక తండ్రి. దీంట్లో పెద్దవాళ్ళు ఎవరు? పెద్దవాళ్ళైతే ఖచ్చితంగా అనంతమైన తండ్రి కదా. వారసత్వం కూడా వాళ్ళ ద్వారానే దొరుకుతుంది. ఇప్పుడు వారసత్వం ఇస్తున్నారు, విశ్వానికి మాలికలుగా అవుతున్నారు. భగవంతుని ఒక మహావాక్యము మీకి రాజయోగాన్ని నేర్పిస్తారు. తర్వాత మీరు ఇంకొక జన్మంలో విశ్వానికి మాలికలవుతారు. బాబా కల్పకల్పం కూడా భారతంలో వచ్చి భారతాన్ని చాలా ధనవంతులుగా చేస్తారు. మీరే విశ్వానికి మాలికలుగా అయ్యేదానికి ఈ చదువు చదువుతున్నారు. ఈ చదువుని ఇంకా ఏం దొరుకుతుంది? ఇక్కడైతే మీరు వజ్ర సమానంగా 21 జన్మానికి తయారవుతారు. ఈ చదువు ద్వారా రాత్రి పగలంతా వ్యత్యాసం అవుతుంది. వీళ్ళైతే తండ్రి, టీచర్, సద్గురు ఒక్కరే కదా. బాబా వారసత్వం ఇస్తారు, టీచర్ కూడా వారసత్వం ఇస్తారు, మరియు గురువు ద్వారా కూడా వారసత్వం అందరికీ దొరుకుతుంది. బాబా అంటున్నారు, దేహ సహితంగా అన్నీ మర్చిపోండి. మనం చనిపోతే మొత్తం ప్రపంచం పైనకి. బాబా దత్తు తీసుకున్నారు, బాకీ అందరూ స్మృతి చేయాలి కదా. అందరినీ చూస్తూ కూడా చూడకుండా ఉండాలి. పాటలో ఏమొస్తుందో బుద్ధిలో అయితే ఉంది. ఇప్పుడు మనకి ఇంటికి వెళ్ళాలి, అక్కడ ఉండేసి మళ్ళా పాట చేసేదానికి రావాలి. బుద్ధిలో ఉన్నప్పుడు చాలా ఖుషి ఉంటుంది. పిల్లలు దేహ అభిమానాన్ని వదలాలి. పాత వస్తువుల్ని కూడా ఇక్కడ వదలాలి, ఇంటికి వెళ్ళాలి కదా. నాటకం పూర్తి అవుతూ ఉంది. పాత సృష్టికి అగ్గి పడుతుంది, అంధకారంలో ఉండారు, అంధకారంలో అందరూ ఉండారు. అజ్ఞానం అనే నిద్రలో నిద్రపోతూ గుడ్డవాళ్ళగా ఉన్నారు. మనుషులు అనుకుంటారు గుడ్డవాళ్ళు, అందుకే పనుకోని ఉండే మనుషుల్ని చూపిస్తారు. అయితే అజ్ఞానం అనే నిద్ర అనే విషయం ఇప్పుడు మిమ్మల్ని బాగా మేల్కొల్పుతున్నారు కదా. జ్ఞానం అంటే పగలు సత్యము, అజ్ఞానం అంటే రాత్రి కలియుగం. ఇది చాలా అర్థం చేసుకునే విషయాలు.
ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పుడు తల్లి, తండ్రి, అత్త, మామ అందరూ గుర్తుకొస్తారు కదా. ఇప్పుడు అన్నీ మర్చిపోవాలి. అలాగా యుగల్స్ కూడా ఉంటారు. సన్యాసులకి చూపిస్తారు, మేము యుగల్ అంటే పతి పత్ని ఇద్దరు కూడా వికారంలా వెళ్ళరు, నిర్వికారంగా ఉన్నాం. జ్ఞానం అనే ఖడ్గము మధ్యలో ఉంది కదా. బాబా ఒక ఆజ్ఞ అయింది, పవిత్రంగా ఉన్నాడు. చూడండి, రమేష్ బాయ్, ఉషా బేను ఎప్పుడు పతితులు కారు. భయం ఉంటుంది కదా. మనం పతితులైతే 21 జన్మానికి రాజ్య భాగ్యాన్ని పోగొట్టుకుంటాము, అన్ని కోల్పోతాము. అలాగ కొంతమంది ఫైల్ కూడా అవుతారు. గంధర్వ వివాహం అనే పేరు కూడా ఉంది కదా. మీకే తెలుసు, పవిత్రంగా ఉన్నప్పుడు పదవి కూడా చాలా ఉన్నతంగా దొరుకుతుంది. ఒక్క జన్మం కోసం పవిత్రంగా కావాలి. యోగ బలం నుండి కర్మేంద్రియాలపైన విజయాన్ని పొందాలి. యోగ బలం నుండి మొత్తం ప్రపంచాన్ని పవిత్రంగా చేయాలి. మీరు ఎంత కొద్దిగా పిల్లలు యోగ బలం నుండి మొత్తం ప్రపంచం అనే కొండని ఎత్తి బంగారు కొండాన్ని స్థాపన చేస్తారు కదా. మనిషికి ఏమన్నా అర్థమవుతుందా? వాళ్ళైతే గోవర్ధన పర్వతానికి పరిక్రమ వేసేసి వస్తారు. బాబా వచ్చి మొత్తం ప్రపంచాన్ని బంగారు ప్రపంచంగా చేస్తారు. అలా కాదు, హిమాలయంలో బంగారు ఉంటుంది అంట. అక్కడ బంగారు ఖనిజాలు నిండుగా ఉంటాయి. 5 తత్వాలు కూడా సతో ప్రధానంగా ఉంటుంది. ఫలం కూడా మంచిగా దొరుకుతుంది. సతో ప్రధానమైన తత్వాల ద్వారా శరీరం కూడా సతో ప్రధానంగా ఉంటుంది. అక్కడొక ఫలాలు కూడా చాలా పెద్ద పెద్దగా స్వాదిష్టంగా ఉంటుంది. పేరే అయింది స్వర్గం. మిమ్మల్ని మీరు ఆత్మ అని తెలుసుకొని బాబాని స్మృతి చేయండి. అప్పుడు వికారాల నుండి విడుదలైతారు. దేహాభిమానం వచ్చినప్పుడే వికారం అనే దెబ్బ తగులుతుంది. యోగము ఎప్పుడు కూడా వికారంగా తీసుకుని వెళ్ళదు. జ్ఞాన బలం కూడా ఉంది, యోగ బలం లేదు అంటే పడిపోతుంటారు. అడుగుతారు కదా, పురుషార్థం పెద్దదా ప్రాలబ్ధం పెద్దదా అని. బాబా అంటారు పురుషార్థం పెద్దది. అలా చూస్తే యోగం కూడా పెద్దది. యోగం నుండినే మనం పతితులు ఇంకా పావనలు అవుతాము. ఇప్పుడు పిల్లలకు తెలుసు, మనము అనంతమైన తండ్రి ద్వారా చదువుకుంటూ ఉన్నాం. మనుషులు చదువునప్పుడు ఏం దొరుకుతుంది? ఒక నెలకి తక్కువ సంపాదనే ఉంటుంది కదా. మీరు ఇక్కడ ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క రత్నాన్ని ధారణ చేయండి. ఇది లక్షల కొద్ది రూపాయలు పడుతుంది. అక్కడ డబ్బులు లెక్క చేసే అంతా ఉండదు, లెక్క లాక్కున్నంతా ఉంటుంది. అనంతమైన ధనం ఉంటుంది. అందరికీ వాళ్ళ ఖనిజాలు కూడా ఉంటాయి. ఇప్పుడు బాబా అంటున్నారు, నేను మీకు రాజయోగం నేర్పిస్తాను. ఇది మీ ఒక లక్ష్యం. పురుషార్థం చేసి ఉన్నతంగా కాండి, రాజ్యధాని స్థాపన అయితా ఉంది కదా. ఈ లక్ష్మీనారాయణలు ఎలాగ ప్రాలబ్ధాన్ని తీసుకుంటారు? వీళ్ళొక ప్రాలబ్ధాన్ని అర్థం చేసుకోండి, ఇంకేం కావాలి? ఇప్పుడు మీకు తెలుసు, కల్పము 5000 సంవత్సరాల తర్వాత బాబా వస్తారు. వచ్చి భారతాన్ని స్వర్గంగా చేస్తారు. పిల్లలు సర్వీస్ చేసే ఉమంగాన్ని ఉంచుకోవాలి. ఎప్పటి వరకు ఇతరులకి దారి చూపించారో భోజనం చేయకూడదు. అంత ఉత్సాహం ఉమంగం ఉన్నప్పుడు ఉన్నతమైన పదవి తీసుకునేకి సాధ్యము. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण కొరకు ఈశ్వరీయ సేవ చేస్తూ మీ జీవితాన్ని 21 జన్మానికి వజ్ర సమానంగా తయారు చేసుకోవాలి. తల్లి తండ్రి మరియు అనన్యమైన సహోదర సహోదరిని ఫాలో చేస్తూ ఉండాలి. రెండోది, కర్మాతీత స్థితి చేసుకునే దానికి దేహ సహితంగా అన్ని మర్యాలి. మీ స్మృతిని స్థిరంగా ఏకాగ్రంగా చేసుకోవాలి. దేవతల్లాగా నిర్మోహిగా నిర్లోభిగా నిర్వికారిగా తయారు కావాలి. ఈరోజు వరదానం, తడపడిస్తూ వచ్చే ఆత్మలకి 1 సెకండ్లో గతి సద్గతిని ఇచ్చే మాస్టర్ దాతాభవ. ఎలాగ స్థూలమైన సీజన్లో మనం అన్నీ తయారు చేసుకుంటాం.
సేవాధారి సామగ్రిలు అన్నీ తయారుంటుంది. దీని నుండి ఎవరికి ఏ కష్టం కాదు, సమయం కూడా వ్యర్థం కాదు. అలాగే ఇప్పుడు సర్వ ఆత్మలకి గతి సద్గతి ఇచ్చే అంతిమ సీజన్ వస్తుంది. అలుస్తూ ఆత్మలు క్యూల నిలుచుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఎటువంటి కష్టం అనిపించకూడదు. అందుకొరకు వస్తూ పోవాలి, మీరు ఇస్తూ పోవాలి. అందుకోసము ఎవరు రెడీ కాండి. పురుషార్థి జీవనంలో ఉంటూ కూడా ఉన్నతమైన స్థితి దాతాపన స్థితిలో ఉన్నాయి. ప్రతి ఒక్క సంకల్పం ప్రతి సెకండ్లో మాస్టర్ దాత అయితూ నడియండి. స్లోగన్: తండ్రిని బుద్ధిలో ముందు ఉంచుకోండి, అప్పుడు సర్వ ప్రాప్తిలు మీ ముందు ఉంటుంది. అవ్యక్త ఇషారా: ఏకాంత ప్రియులైతూ ఏకత మరియు ఏకాగ్రతని పెంచుకోండి. ఏకాంత ప్రియులైతూ ఏకత మరియు ఏకాగ్రతని పెంచుకోండి. ఏకత ఉన్నప్పుడే ఏకాంత ప్రియులైకి సాధ్యం. ఏకాంత ప్రియులు వాళ్ళైతారు ఎన్నో రకాలైన బుద్ధి యోగాన్ని తుంచేసి ఒక్క ప్రియతముడైన బాబాతో జోడిస్తారు వాళ్ళే. ఒకరితో ప్రేమ ఉండే కారణము ఒక్కరి స్మృతిని ఉంటుంది. ఏకాంత ప్రియులంటే ఒక్కరు తప్ప ఇంకా ఎవరూ లేదు. సర్వ సంబంధాలు సర్వ రసాలు ఒక్కరితో తీసుకోవాలి. ఏకాంత ప్రియులు అయ్యేదానికి సాధ్యము.